అందరికీ నమస్కారం. గోవిందా ఆస్ట్రో సేవా ఛానల్కి స్వాగతం. ఓం ఆదిత్యాయ నమః. ఓం భాస్కరాయ నమః. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం మిథున రాశి వారికి 2026 ఏప్రిల్ 19 ఆదివారం, 20 సోమవారం, 21 మంగళవారం, 22 బుధవారం రాశిఫలాలు. ప్రియమైన వీక్షకులారా, మీరు మా వీడియోలను చూస్తున్నారు, మమ్మల్ని ఆదరిస్తున్నారు, కానీ ఇంకా సబ్స్క్రైబ్ చెయ్యలేదు. మీ ఒక్క సబ్స్క్రైబ్ మా కోసం చాలా విలువైనది. ఈ చిన్న సపోర్ట్ మా వంటి చిన్న ఛానల్కి పెద్ద ప్రోత్సాహమవుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో షేర్ చెయ్యండి. మీ ఒక్క షేర్ వలన ఇంకెవరైనా ఈ సమాచారాన్ని తెలుసుకోగలరు. మరి ఒక చిన్న మనవి, ఓం నమః శివాయ అని కమెంట్ చెయ్యండి. మీ ఆధ్యాత్మిక భావన మాకు చాలా ఆనందాన్నిస్తుంది. దయచేసి ఈ వీడియోను చివరి వరకు చూడండి. మీకోసం ఎంతో ప్రేమతో, శ్రద్ధతో ఈ వీడియోను సిద్ధం చేస్తున్నాం. మీ ఆశీర్వాదాలు, మీ ఆదరణే మా బలం. గోవిందా ఆస్ట్రో సేవ మీకోసం ఎప్పుడూ ఉంటుంది. ధన్యవాదాలు. మిథున రాశివారికి ఈ సమయం సాధారణంగా కనిపించినా లోపల చాలా మార్పులను తీసుకొస్తుంది. మీరు ఎంత ప్లాన్ చేసినా పనులు చివరి నిమిషంలో ఆగిపోవడం, ఆలస్యం కావడం జరుగుతుంది. ఇది మీ సామర్థ్యం తక్కువ అని కాదు, కాలగమనంలో మీ సహనం పెంచడానికి వచ్చిన పరీక్ష. ముఖ్యంగా ఈ 4 రోజుల్లో మీరొక పని పూర్తి చెయ్యాలంటే 2-3 మార్లు ప్రయత్నించాల్సి రావచ్చు. ప్రస్తుతం బుధుడు అంటే మీ రాశి అధిపతి స్థితి కొంచెం అస్థిరంగా ఉండడం వల్ల మీ నిర్ణయాలలో క్లారిటీ తగ్గుతుంది. ఒకరోజు మీరు కాన్ఫిడెంట్గా ఉన్నా మరుసటి రోజు అదే విషయంపై సందేహం కలుగుతుంది. ఈ పరిస్థితి మీలో అసహనాన్ని పెంచుతుంది. ఒక్క రోజులో పెద్ద నిర్ణయాలు తీసుకోవద్దు. ఏ పనైనా కనీసం 24 గంటలు ఆలోచించి చెయ్యండి. మీరు నమ్మిన ఒక వ్యక్తితో మాట్లాడి నిర్ణయం తీసుకోవడం మంచిది. ఈ సమయంలో మీరు అనుభవించే అవమానాలు బయట కనిపించకపోయినా లోపల చాలా బాధ కలిగిస్తాయి. ముఖ్యంగా మీరు చేసిన సహాయం గుర్తుపెట్టుకోనివారు మీపై తిరగబడటం, మీ మాటలకు విలువ ఇవ్వకపోవడం జరుగుతుంది. మీరు నిజాయితీగా ఉన్నప్పటికీ ఇతరులు మీరును అర్థం చేసుకోలేకపోతారు. ఇది మీ మనసును గాయపరుస్తుంది. కొన్నిసార్లు నేనెందుకు ఇంతగా బాధపడుతున్నాను అనే ప్రశ్న మీలో వస్తుంది. గతంలో మీరు చేసిన కొన్ని పనుల ఫలితాలు ఇప్పుడు అనుభవంగా వస్తాయి. కాని ఇది శిక్ష కాదు, బోధన. మీ విలువను ఇతరుల అభిప్రాయాలతో కొలవకండి. మీ పనిమీద దృష్టిపెట్టండి. అవమానాన్ని మనసులో పెట్టుకుని బాధపడటం కంటే దానిని మోటివేషన్గా మార్చుకోవడం నేర్చుకోండి. ఈ 4 రోజుల్లో కుటుంబ వాతావరణం కొంచెం టెన్షన్గా ఉంటుంది. చిన్న విషయాలు పెద్ద గొడవలకు దారితీస్తాయి. ముఖ్యంగా మాటల వల్ల మిస్అండర్స్టాండింగ్స్ ఎక్కువగా వస్తాయి. మీరు చెప్పిన మాట వేరేలా అర్థం చేసుకోవడం, మీ ఉద్దేశం తప్పుగా భావించడం జరుగుతుంది. ఇంట్లో పెద్దవారితో కూడా అభిప్రాయ భేదాలు రావచ్చు. ఇది గ్రహస్థితి ప్రకారం కేతు ప్రభావం వల్ల కమ్యూనికేషన్ గ్యాప్ పెరగడం వల్ల జరుగుతోంది. మీరు నిజం చెప్పినా అది సరిగ్గా చేరకపోవచ్చు. ఈ సమయంలో అన్నెసెసరీ డిస్కషన్స్ అవాయిడ్ చేయండి. ప్రతి విషయానికి రియాక్ట్ కాకుండా రెస్పాండ్ అవ్వండి. కొన్ని విషయాల్లో మౌనం పాటించడం ఉత్తమం. మీరు బయట ప్రపంచంలో చేసే పనుల్లో కూడా కొంత అపార్థం ఎదురవుతుంది. మీరు మంచి ఉద్దేశంతో చేసిన పని కూడా ఇతరులకు వేరేలా కనిపించవచ్చు. మీ గురించి గాసిప్, ర్యూమర్స్ వచ్చే అవకాశముంది. ఇది మీ రెప్యుటేషన్ను కొంతవరకు ప్రభావితం చేయవచ్చు. కాని ఇది తాత్కాలికం మాత్రమే. రాహు ప్రభావం వల్ల ఈ సమయంలో ఇల్యూజన్ మరియు కన్ఫ్యూజన్ ఎక్కువగా ఉంటుంది. నిజం కన్నా అబద్ధం వేగంగా పాకుతుంది. అందుకే మీరు జాగ్రత్తగా ఉండాలి. మీ మాటలు, మీ యాక్షన్స్పై పూర్తి కంట్రోల్ ఉంచండి. అన్నెసెసరీ సోషల్ ఇంటరాక్షన్స్ తగ్గించండి. మీరు చెప్పే ప్రతి విషయం క్లియర్గా, సింపుల్గా ఉండాలి. ఈ అన్ని కష్టాల మధ్య ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ కాలం మీ జీవితాన్ని పూర్తిగా మార్చే దశ. మీరు అనుకున్న దారి కాకపోయినా దేవుడు మీకు సరైన దారిని చూపిస్తున్నాడు. ఈ 4 రోజుల్లో చిన్న చిన్న పాజిటివ్ సిగ్నల్స్ మీకు కనిపిస్తాయి. ఒక మంచి వార్త, ఒక అన్ఎక్స్పెక్టెడ్ ఆపర్చునిటీ లేదా ఒక మంచి వ్యక్తి మీ జీవితంలోకి రావచ్చు. ఇది మీ జీవితానికి టర్నింగ్ పాయింట్ అవుతుంది. గురువు గ్రహం ప్రభావం వల్ల మీరు స్లోగా క్లారిటీ పొందుతారు. మీలో ఉన్న డౌట్స్ తగ్గుతాయి. మీరొక కొత్త కాన్ఫిడెన్స్తో ముందుకు సాగుతారు.
ప్రతిరోజూ ఉదయం కనీసం 5 నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చొని మీ మనస్సును ప్రశాంతంగా ఉంచండి. మీరు కోల్పోయిన దానిపై కాకుండా మీకు వచ్చే అవకాశాలపై దృష్టి పెట్టండి. ఈ కాలం మీకొక కొత్త జీవితం ప్రారంభమవ్వడానికి బలమైన పునాది వేస్తుంది. మీరు ధైర్యంగా ఉండాలి. మీలోని నమ్మకం కోల్పోకండి. ఈ కాలంలో మిథునరాశివారికి ధన సంబంధిత విషయాలు కొంత కఠినంగా అనిపించవచ్చు. డబ్బు చేతిలోకి వచ్చినంత వేగంగా ఖర్చవుతున్నట్టు అనిపిస్తుంది. మీరెప్పుడూ ఇలానే కష్టపడుతున్నానా అనే భావన కలుగుతుంది. ముఖ్యంగా ఇంటి అవసరాలు, వైద్య ఖర్చులు, అప్పులు వంటి అంశాలు మీ మనసును భారంగా మారుస్తాయి. ఇప్పటివరకు మీరు సంపాదించిన దానికంటే ఎక్కువగా ఖర్చు పెరిగినట్టు అనిపిస్తుంది. కొంతమంది దగ్గర్నుంచి తీసుకున్న అప్పులు తిరిగి ఇవ్వాల్సిన ఒత్తిడి కూడా ఉంటుంది. కాని ఇది శాశ్వత పరిస్థితి కాదు. ఇదొక పరీక్ష సమయం మాత్రమే. ఈ సమయంలో మీరు ధనాన్ని చాలా జాగ్రత్తగా వినియోగించాలి. అవసరం లేని కొనుగోళ్లు పూర్తిగా మానేయాలి. చిన్న చిన్న ఖర్చులే పెద్ద భారంగా మారతాయి. కుటుంబ సభ్యులతో కూడా ఈ విషయంపై స్పష్టంగా మాట్లాడాలి. ప్రతిరోజూ మీ ఖర్చులను గమనించి ఒక పద్ధతి ప్రకారం నిర్వహిస్తే ఈ సమస్య కొంతవరకు తగ్గుతుంది. త్వరలోనే మీకు ఒక చిన్న ఆదాయ మార్గం కనిపిస్తుంది. అది మీకు కొంత ఉపశమనం ఇస్తుంది. ఇది మీ జీవితంలో ఒక కఠినమైన దశగా అనిపించవచ్చు. మీరు ఎంత ప్రయత్నించినా ఫలితాలు ఆలస్యంగా రావడం, మీ శ్రమకు తగిన గుర్తింపు రాకపోవడం వంటి పరిస్థితులు ఎదురవుతాయి. మీ చుట్టూ ఉన్నవారు ముందుకు వెళుతున్నట్టు కనిపిస్తారు, కానీ మీరు మాత్రం అదే స్థాయిలో ఉన్నట్టు అనిపిస్తుంది. ఈ భావన మీలో నిరుత్సాహాన్ని పెంచుతుంది. ఇది నిజానికి మీలోని బలాన్ని బయటకు తీసుకురావడానికి వచ్చిన సమయం. ఈ సమయంలో మీరు ఎంత సహనంతో ఉంటే భవిష్యత్తులో అంత గొప్ప ఫలితాలు పొందుతారు. మీరు ఎదుర్కొంటున్న ప్రతి కష్టం మీకు ఒక పాఠం నేర్పుతుంది. మీరు చేసిన తప్పులను గుర్తించడానికి ఇది సరైన సమయం. మీరు మార్చుకోవాల్సిన విషయాలను ఇప్పుడు మార్చుకుంటే రాబోయే కాలంలో మీరు ఎంతో ముందుకు వెళతారు. ఈ కాలంలో మీకు బయటకంటే లోపలే ఎక్కువ గందరగోళం ఉంటుంది. మీరు ఏం చేయాలో అర్థంకాక ఒక నిర్ణయం తీసుకోవడంలో అయోమయం ఎదురవుతుంది. ఈ పరిస్థితిలో మీకు అత్యవసరంగా అవసరమయ్యేది అంతరంగ శాంతి. మీరు కొంత సమయం మీకోసం కేటాయించాలి. రోజులో కనీసం కొద్దిసేపు నిశ్శబ్దంగా కూర్చొని మీ మనసును ప్రశాంతంగా ఉంచాలి. ప్రకృతి మధ్యలో కొంత సమయం గడపడం, ఉదయం సూర్యోదయాన్ని చూడడం, మంత్రజపం చేయడం వంటి చిన్న అలవాట్లు మీలో ప్రశాంతతను పెంచుతాయి. మీ ఆలోచనలు చాలా వేగంగా మారుతున్నాయి. అందుకే మీరు ఏ విషయంపైనైనా స్థిరంగా ఉండలేకపోతున్నారు. ఈ అలవాటును తగ్గించడానికి ధ్యానం చాలా ఉపయోగపడుతుంది. మీరు మీ మనసును నియంత్రించగలిగితే బయట సమస్యలు మీపై అంత ప్రభావం చూపవు. ఈ కాలంలో మీరు దేవుని వైపు మరింతగా ఆకర్షితులవుతారు. మీరు అనుభవిస్తున్న కష్టాలు మిమ్మును ఆధ్యాత్మిక దారిలో నడిపిస్తాయి. మీరు గుడికి వెళ్లడం, పూజలు చేయడం, మంత్రాలు జపించడం వంటి పనులపై ఆసక్తి పెరుగుతుంది. ఇది ఒక మంచి సంకేతం. ఎందుకంటే ఆధ్యాత్మికత మీకు మానసిక బలాన్నిస్తుంది. మీరు భక్తితో చేసిన ప్రతి ప్రార్థనకు ఫలితం ఉంటుంది. అది వెంటనే కనిపించకపోయినా క్రమంగా మీ జీవితంలో మార్పు కనిపిస్తుంది. ఈ సమయంలో మీరు పెద్దగా ఏదైనా చెయ్యాల్సిన అవసరం లేదు. సరళమైన భక్తి సరిపోతుంది. ప్రతిరోజూ కొద్దిసేపు దేవుని పేరు జపించడం కూడా మీకు చాలా ఉపశమనమిస్తుంది. మీరు దేవునిపై నమ్మకం పెంచుకుంటే మీ భయాలు తగ్గుతాయి. మీలో ధైర్యం పెరుగుతుంది. ఈ కాలంలో పెద్ద పెద్ద విజయాలు లేకపోయినా చిన్న చిన్న ఆనందాలు మీ జీవితాన్ని నింపుతాయి. ఒక మంచి మాట, ఒక చిన్న సహాయం, ఒక చిన్న విజయమే మీకు ఎంతో సంతోషాన్నిస్తుంది. మీరు ఇంతవరకు గమనించని చిన్న విషయాల్లో ఆనందాన్ని కనుగొంటారు. కుటుంబంతో గడిపే సమయం, స్నేహితులతో మాట్లాడే క్షణాలు, ఈ చిన్న ఆనందాలే మీకు ముందుకు సాగడానికి బలాన్నిస్తాయి. మీరు ఎదుర్కొంటున్న కష్టాలను మరిచిపోయేలా చేస్తాయి. జీవితమంటే కేవలం పెద్ద విజయాలే కాదు, ఈ చిన్న క్షణాలే జీవితాన్ని అందంగా మారుస్తాయి అనే విషయం మీరు ఈ సమయంలో గ్రహిస్తారు. మీరు మీ జీవితాన్ని ఒక కొత్త కోణంలో చూడడం ప్రారంభిస్తారు. ఇది మీలో ఒక సాకారాత్మక మార్పుకు దారితీస్తుంది. ఈ కాలంలో మిథునరాశివారికి కొన్ని అనుభవాలు పూర్తిగా ఊహించని విధంగా ఉంటాయి. మీరు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఒక విషయం అకస్మాత్తుగా సులభంగా జరిగిపోవచ్చు. మీరు సాధ్యం కాదనుకున్న పనులు కూడా ఒక్కసారిగా ముందుకు కదలడం ప్రారంభిస్తాయి. ఇది సాధారణ సంఘటనలా కనిపించినా మీ జీవితంలో ఒక ప్రత్యేక మలుపు తీసుకువచ్చే అవకాశం ఉంది. కొంతమంది వ్యక్తులు మీ జీవితంలోకి కొత్తగా ప్రవేశించి మీ ఆలోచనా విధానాన్ని మార్చేలా చేస్తారు. వారి మాటలు, వారి ప్రవర్తన మీకు ఒక కొత్త దారివి చూపించవచ్చు. కొన్ని సందర్భాల్లో మీరు చేసిన మంచి పనులకు ఆలస్యంగా అయినా ఫలితం వస్తుంది. మీరు మరిచిపోయిన ఒక సహాయం తిరిగి మీకు ఉపయోగపడే విధంగా మారుతుంది. ఈ అనుభవాలు మీలో విశ్వాసాన్ని పెంచుతాయి.
మీరు ఇప్పటివరకు చూసిన ప్రపంచం కంటే భిన్నంగా ఒక కొత్త దృక్పథం మీకు కలుగుతుంది. ఈ అనుభవాలు మీ మనస్సులో ఒక ఆశాభావాన్ని నింపుతాయి. ఈ సమయంలో మీరు అత్యంత ఆశ్చర్యపోయే విషయం ఏమిటంటే, మీరు సహాయం కోరని చోటనుంచి సహాయం లభించడం. మీరు ఎవరి దగ్గరికి వెళ్లాలో తెలియక అయోమయంలో ఉన్నప్పుడు ఒక వ్యక్తి స్వయంగా ముందుకు వచ్చి మీకు తోడ్పడతారు. ఇది కేవలం యాదృచ్ఛికం కాదు, ఇది మీకు వచ్చిన ఒక దైవ సంకేతం. మీరు ఒంటరిగా లేరని, మీకు ఒక అజ్ఞాత శక్తి అండగా ఉందని ఇది తెలియజేస్తుంది. కొన్ని సందర్భాల్లో మీరు అనుకున్న వ్యక్తులు కాకుండా పూర్తిగా కొత్త వ్యక్తులు మీకు సహాయం చేస్తారు. వారి సహాయం మీ సమస్యను పూర్తిగా పరిష్కరించకపోయినా మీకు ముందుకు వెళ్లడానికి ఒక మార్గాన్ని చూపిస్తుంది. మీరు ఈ సహాయాన్ని గౌరవంగా స్వీకరించాలి. అహంకారం లేకుండా కృతజ్ఞతతో ఆ వ్యక్తులను గుర్తుంచుకోవాలి. భవిష్యత్తులో మీరు కూడా ఇలాంటి సహాయం ఇతరులకు చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఈ కాలంలో మీరు అనుభవించే కష్టాలు మీ సహనాన్ని పూర్తిగా పరీక్షిస్తాయి. మీరు ఎంత ప్రయత్నించినా ఫలితాలు వెంటనే రాకపోవడం వల్ల నిరుత్సాహం కలుగుతుంది. మీరు ఒక పని కోసం ఎంతో కష్టపడి పనిచేసినా చివర్లో అది నిలిచిపోవడం వంటి పరిస్థితులు ఎదురవుతాయి. ఈ పరిస్థితి మీలో కోపాన్ని, బాధను కలిగిస్తుంది. కానీ ఈ సమయం మీకు ఒక ముఖ్యమైన పాఠం నేర్పుతుంది: సహనం. సహనం అనేది కేవలం ఎదురుచూడడం కాదు, అది నమ్మకంతో ఎదురుచూడడం. మీరు చేస్తున్న పనిమీద విశ్వాసం ఉంచి ముందుకు సాగడం. ఈ కాలంలో మీరు త్వరగా ఫలితాలు ఆశించకుండా నెమ్మదిగా ముందుకు సాగాలి. ప్రతి చిన్న అడుగు కూడా ఒక పురోగతి అని భావించాలి. మీరు ఈ కష్టాలను అధిగమించినప్పుడు మీలో ఒక కొత్త ధైర్యం, ఒక కొత్త బలం ఏర్పడుతుంది. అది భవిష్యత్తులో మీకు ఎంతో ఉపయోగపడుతుంది. ఇప్పటివరకు మీరు ఎదుర్కొన్న ప్రతికూల పరిస్థితులు క్రమంగా మారడం ప్రారంభిస్తాయి. మీరు గమనించకుండా చిన్న చిన్న మార్పులు జరుగుతాయి. మీకు ఇబ్బంది కలిగించే వ్యక్తులు దూరమవడం, మీకు సహాయం చేసే వ్యక్తులు దగ్గరవడం జరుగుతుంది. మీరు ఇంతకాలం ఎదురుచూసిన ఒక అవకాశం మీ ముందుకు రావచ్చు. ఈ మార్పులు ఒక్కసారిగా పెద్దగా కనిపించకపోయినా కాలక్రమేణా అవి మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయి. మీరు ఇంతవరకు అనుభవించిన బాధలు తగ్గుతూ ఒక సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. మీ ఆలోచనలు కూడా మారడం ప్రారంభిస్తాయి. మీరు సమస్యలపై కాకుండా పరిష్కారాలపై దృష్టి పెట్టడం ప్రారంభిస్తారు. ఇదే మీ విజయానికి కీలకం. మీరు ఈ మార్పును అంగీకరించి దానిని స్వాగతిస్తే మీ జీవితం మరింత సాఫీగా సాగుతుంది. ఈ కాలంలో మీకు ఒక ఆశ్రయం లభిస్తుంది. అది ఒక వ్యక్తి రూపంలో కావచ్చు, ఒక పని రూపంలో కావచ్చు, లేదా ఒక ఆలోచన రూపంలో కావచ్చు. మీరు ఇప్పటివరకు అనుభవించిన అనిశ్చితి క్రమంగా తగ్గిపోతుంది. మీరు ఒక స్థిరమైన మార్గంలో నడవడం ప్రారంభిస్తారు. మీకు తోడుగా నిలిచే ఒక వ్యక్తి మీ జీవితంలోకి రావచ్చు. అతను లేదా ఆమె మీకు సలహాలివ్వడం, మీకు ధైర్యం చెప్పడం ద్వారా మీకు ఒక మానసిక బలం ఇస్తారు. ఈ ఆశ్రయం మీకు కేవలం భద్రతనే కాకుండా ఒక కొత్త ఆశను కూడా ఇస్తుంది. మీరు ఇక ఒంటరిగా లేరనే భావన మీలో నమ్మకాన్ని పెంచుతుంది. మీరు ఈ అవకాశాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే భవిష్యత్తులో మీరు మరింత స్థిరంగా, ఆనందంగా జీవించగలుగుతారు. ఈ కాలం మీ జీవితంలో ఒక కీలక మలుపు తీసుకువస్తుంది. ఈ దశలో మిథున రాశివారికి ఒక కొత్త వెలుగు కనిపించడం ప్రారంభమవుతుంది. ఇప్పటివరకు మీరు అనుభవించిన కష్టాలు క్రమంగా తగ్గుతూ మంచి అవకాశాలు మీ జీవితంలోకి అడుగుపెడతాయి. ఈ మార్పు ఒక్కరోజులో జరగదు, కానీ చిన్న చిన్న సంకేతాల ద్వారా ముందుగా తెలుస్తుంది. మీరు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఒక పని కదలికలోకి రావడం, నిలిచిపోయిన వ్యవహారం మళ్లీ ప్రారంభమవడం, లేదా మీకు అనుకూలంగా పరిస్థితులు మారడం వంటి సంకేతాలు కనిపిస్తాయి. ఇవి భవిష్యత్తులో రాబోయే మంచి కాలానికి సూచనలు. మీ మాటలకు విలువ పెరుగుతుంది. మీ ఆలోచనలను ఇతరులు గౌరవించడం ప్రారంభిస్తారు. గతంలో మీరు నిర్లక్ష్యం చేసినవారు కూడా ఇప్పుడు మీ వద్దకు సలహా కోసం రావచ్చు. ఈ సమయంలో మీరు ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకునే అవకాశముంది. అది మీ జీవితానికి కొత్త దిశనిస్తుంది. కాబట్టి తొందరపడకుండా ఆలోచించి ముందుకు సాగాలి. మీ కృషికి ఫలితం దొరకడం ప్రారంభమవుతుంది. ఇది మీకు ఆత్మవిశ్వాసాన్నిస్తుంది. ఈ సంకేతాలను గమనించి వాటిని సద్వినియోగం చేసుకుంటే మీ జీవితం పూర్తిగా మారిపోతుంది. ఈ కాలం మీకు ఒక విషయం స్పష్టంగా తెలియజేస్తుంది: మీ భవిష్యత్తు ప్రకాశవంతంగా ఉంది. మీరు ఇప్పటివరకు ఎదుర్కొన్న కష్టాలన్నీ మీను ఒక మంచి దశకు తీసుకువెళ్లడానికి మాత్రమే. మీరు మీలో ఒక కొత్త ఉత్సాహాన్ని అనుభవిస్తారు. గతం గురించి బాధపడకుండా భవిష్యత్తు గురించి ఆలోచించడం ప్రారంభిస్తారు. ఇది మీలో ఒక సానుకూల మార్పుకు సంకేతం. మీ లక్ష్యాలు క్రమంగా స్పష్టంగా కనిపిస్తాయి. మీరు ఏ దిశలో వెళ్లాలో అర్థమవుతుంది. ఈ స్పష్టత మీకు సరైన నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడుతుంది. కుటుంబంలో కూడా సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది. చిన్న చిన్న విషయాల్లో ఆనందాన్ని పంచుకోవడం ప్రారంభమవుతుంది. ఇది మీ మనసుకు ఒక విశ్రాంతినిస్తుంది. మీరు ఈ దశలో చేసిన కృషి భవిష్యత్తులో పెద్ద విజయాలకు దారితీస్తుంది.
కాబట్టి ఈ అవకాశాన్ని వృధా చేయకుండా పట్టుదలతో ముందుకు సాగాలి. మిథున రాశివారికి సహజంగా తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. మీరు ఏ పరిస్థితినైనా త్వరగా అర్థం చేసుకునే సామర్థ్యం కలిగి ఉంటారు. మీ మాట తీరు ఆకర్షణీయంగా ఉంటుంది. మీరు ఇతరులను సులభంగా ప్రభావితం చేయగలరు. మీరు కొత్త విషయాలు నేర్చుకోవడంలో ఆసక్తి చూపుతారు. ఒకే విధంగా ఉండడం మీకిష్టముండదు. మార్పులను స్వీకరించడం మీ బలం. అయితే కొన్నిసార్లు మీలో స్థిరత్వం కొరతగా ఉంటుంది. ఒక నిర్ణయం తీసుకున్నాక దానిపై నిలబడలేకపోవడం, తరచుగా అభిప్రాయాలు మార్చుకోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అలాగే మీరు ఎక్కువగా ఆలోచించడం వల్ల చిన్న విషయాలను కూడా పెద్ద సమస్యలుగా మార్చుకుంటారు. ఇది మీకు మానసిక ఒత్తిడిని కలిగిస్తుంది. మీరు ఈ లోపాలను గుర్తించి వాటిని సరిచేసుకుంటే మీ వ్యక్తిత్వం మరింత బలోపతమవుతుంది. మీరు మీ బలాలను సరిగ్గా ఉపయోగించుకుంటే మీ జీవితంలో గొప్ప విజయాలు సాధించగలుగుతారు. ఈ కాలంలో ప్రేమ సంబంధాల్లో కొంత అస్థిరత కనిపిస్తుంది. మీరు మరియు మీ జీవిత స్వామి మధ్య అపార్థాలు రావచ్చు. చిన్న చిన్న విషయాలకే పెద్ద గొడవలు జరిగే అవకాశముంది. మీరు చెప్పే మాటలు తప్పుగా అర్థం చేసుకోవడం, మీ భావాలను సరిగా వ్యక్తపరచలేకపోవడం వల్ల సమస్యలు పెరుగుతాయి. కొన్నిసార్లు మీరు మౌనంగా ఉండడం కూడా సమస్యను మరింత పెంచుతుంది. ఈ పరిస్థితిలో ముఖ్యంగా చేయాల్సింది స్పష్టమైన సంభాషణ. మీరు మీ భావాలను నిజాయితీగా చెప్పాలి. అదే సమయంలో ఎదుటివారి భావాలను కూడా గౌరవించాలి. అహంకారం ఈ సమయంలో మీకు శత్రువుగా మారుతుంది. మీరు ఒక అడుగు వెనక్కి వేస్తే సంబంధం కాపాడుకోవచ్చు. ప్రేమలో గెలవడమంటే వాదనలో గెలవడం కాదు, సంబంధాన్ని నిలపెట్టుకోవడం. మీరు సహనం పాటించి ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే ఈ సమస్యలు క్రమంగా తగ్గుతాయి. మీ బంధం మరింత బలపడుతుంది. వివాహితులకు ఈ కాలంలో కొంత ఒత్తిడి కనిపిస్తుంది. కుటుంబ బాధ్యతలు, ఆర్థిక సమస్యలు, వ్యక్తిగత అభిప్రాయ భేదాలు కలసి సంబంధంపై ప్రభావం చూపుతాయి. మీరు మరియు మీ జీవిత స్వామి మధ్య కొంత దూరం ఏర్పడినట్టు అనిపించవచ్చు. ఇది శారీరకంగా కాకపోయినా భావోద్వేగపరంగా ఉంటుంది. ఈ పరిస్థితిని మార్చడానికి మీరు ముందుగా మాట్లాడడం ప్రారంభించాలి. మీ సమస్యలను మీలోనే ఉంచుకోకుండా స్పష్టంగా పంచుకోవాలి. ఇంట్లో చిన్న చిన్న విషయాలను పెద్ద సమస్యలుగా మార్చకుండా వాటిని సమయానికి పరిష్కరించాలి. ఒకరినొకరు విమర్శించకుండా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. కలిసి గడిపే సమయాన్ని పెంచాలి. చిన్న చిన్న ఆనందాలను పంచుకోవాలి. ఇది మీ బంధాన్ని మరింత బలపరుస్తుంది. మీరు ఈ కాలాన్ని సహనంతో దాటితే భవిష్యత్తులో మీ వివాహ జీవితం మరింత సంతోషంగా ఉంటుంది. ఈ పరీక్ష మీ బంధాన్ని బలపరచడానికి వచ్చినది మాత్రమే. ప్రియమైన వీక్షకులారా, మీరు ఈ వీడియోను చివరి వరకు ఎంతో సహనంతో చూసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు మిథునరాశివారికి చెప్పిన విషయాలు మీ జీవితానికి ఉపయోగపడతాయని, మీకొక చిన్న మార్గదర్శకంగా నిలుస్తాయని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో పంచుకోండి. మీ ఒక్క షేర్ వలన ఇంకెవరైనా ఈ సమాచారాన్ని తెలుసుకుని ఉపయోగం పొందగలరు. ఇంకా మా గోవింద ఆస్ట్రోసేవా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మీ మద్దతు మాకోసం చాలా ముఖ్యమైనది. మీరంతా ఇలాగే మా వెంట ఉండి ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. నమస్కారం.